కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ రోల్లో నటిస్తున్నాడు. అసలు అశ్వత్థామ నిజుటిపై ఉన్న ఆ మనీ ఏంది, ఆ మనీకి మహాభారతానికి లింక్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కల్కి మూవీ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రో రిలీజ్ అయింది. ఆ ఇంట్రోలో స్టార్టింగ్లో ఒక చిన్న పిల్లాడు 3-4 లాంగ్వేజెస్ మాట్లాడాడు. మేబీ అశ్వత్థామకు ఏ లాంగ్వేజ్లో అర్థమవుతుందని తెలుసుకోవడానికి అలా మాట్లాడాడేమో. నెక్స్ట్ ఇలా అడిగాడు, ఇది ఒక టెంపులా? మేబీ బయట నుంచి అది చూడడానికి టెంపుల్లా లేకపోవచ్చు. సో లోపలికి వెళ్ళినాక అశ్వత్థామని ఇది ఒక టెంపులా అని అడిగాడు. నువ్వు ఇంకా చనిపోలేదా, నువ్వు ఒక దేవుడివా అని అడగడానికి కారణం మేబీ తను 5000 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాడని తెలిసి ఇలా అడుగుండొచ్చు. అసలు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు అశ్వత్థామ, నేను ద్వాపర యుగానికి చెందిన వాడిని, మహాభారత యోధుడిని, ద్రోణాచార్యుడు కుమారుడిని, అశ్వత్థామని అని చెప్పాడు. ఇప్పుడు అశ్వత్థామ బ్యాక్ స్టోరీ విషయానికి వస్తే మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు చనిపోయినప్పుడు అశ్వత్థామ కోపంతో పాండవులని ఎలా అయినా చంపాలని వాళ్ళు గూడారంలో నిద్ర కాస్తున్నప్పుడు వెళ్ళి వాళ్ళ తలలు నరుకుతాడు. ఆ తర్వాత వాళ్ళు పాండవులు కాదు, పాండవుల కుమారులు అని తెలుస్తుంది. పాండవులు తనను ఎలా అయినా చంపుతారని తెలిసి ఒక ముని వేషం వేసుకొని ఒక ఆశ్రమంలో ఉంటాడు. ద్రౌపది తన 5 కుమారులు చనిపోయిన బాధతో భీముడిని ఎలా అయినా అశ్వత్థామ తల నరికి నాకు తీసుకురావాలని కోరుతుంది. భీముడు ఎలా అయినా అశ్వత్థామ తల నరకాలని రథం వేసుకొని అశ్వత్థామ దగ్గరికి వెళతాడు. అశ్వత్థామ దగ్గర ఒక పవర్ఫుల్ అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రం అశ్వత్థామ వేస్తాడు. అండ్ అప్పుడు అర్జునుడు కూడా సేమ్ అస్త్రాన్ని వేస్తాడు. ఆ అస్త్రం వల్ల భూమి సగం అంతమవుతుందని తెలిసి శ్రీకృష్ణుడు, వ్యాసుడు దాన్ని ఆపటానికి వస్తారు. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పగానే ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. బట్ అశ్వత్థామ అలా చేయడు. పాండవుల వంశం ఎవ్వరూ మిగలకూడదని ఒక గర్భిణీ స్త్రీపై వదులుతాడు. అది చూసిన కృష్ణుడు దాన్ని ఆపి అశ్వత్థామని శపిస్తాడు. నువ్వు చిరంజీవిగా చీములా నెత్తురు కాడుతూ కలియుగం వరకు నరకం అనుభవిస్తూ బతుకుతావని శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. ఆ తర్వాత భీముడు తన నుదుటిపై ఉన్న మణిని పికిలించి తీసుకెళ్లి ద్రౌపదికి ఇస్తాడు. ఇది అశ్వత్థామకున్న బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ఇంట్రో విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి అశ్వత్థామ మొత్తం కవర్ చేసుకుంటూ కనబడతాడు. అండ్ మిడిల్లో పాస్ట్లో ఉన్న మనీని చూపిస్తారు అండ్ ఇప్పుడున్న కాలం చూపిస్తారు. చివరిలో అశ్వత్థామ నుదుటిపై ఆ మనీ ఉంటుంది. మేబీ ఆ మనీ టైం ట్రావెల్ చేసి మహాభారతానికి వెళ్ళి తీసుకురావచ్చు, లేకుంటే ప్రజెంట్ కల్కి 2898 AD కాలంలో కూడా ఉండొచ్చు. కల్కి మూవీ స్టోరీ గురించి ఒక ఫుల్ వీడియో చేస్తా, మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.